ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు మీరు, మీ పిల్లలు అండి? ప్రతిరోజు మీరందరూ ప్రార్థన చేస్తున్నారా? మీ పిల్లల దగ్గర కూడా ప్రార్థన చేయిస్తున్నారండి? ప్రతిరోజు మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతున్నదా? మీ సంఘ ప్రార్థనకు మీరు పాల్గొంటున్నారండి? తప్పక ఆ సహవాసం కలిగి ఉండండి. మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించుగాక. అలాగే కలిసి రండి, దేవుని వాగ్దానం చదువుకుందాం. సామెతలు 18:12 ఆపత్తు రాకముందు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయము ఉండును. వీళ్ళారా, ఘనతకి ముందు వినయం ఉంటుందంట. ఈ రోజుల్లో వినయము కరువు అయిపోయిందండి. నేను బాగా చదువుకున్నా అని వెర్రవేగి తల్లిదండ్రులకు కూడా వినయం చూపించడం. నీకేం తెలుసు, నీకు చదువు లేదు కదా అని తల్లిదండ్రులనే రివర్స్ మాట్లాడుతున్నారు. ఈరోజు సేవకుల దగ్గరే విశ్వాసులు ఈరోజు ఎలాగైపోయారంటే, నాకు అన్నీ తెలుసు, నేను చక్కగా పాడగలుగుతాను, నేను ప్రార్థన నేర్చుకున్నాను, ప్రసంగం చేయగలుగుతాను అని సేవకుల దగ్గర వెర్రవేగే వాళ్ళు ఉన్నారు. పిల్లరా, అతిశయానికి ముందు, నాశనానికి ముందు అతిశయం ఉంటుందట. కానీ ఘనత రావడానికి ముందు వినయం ఉంటుంది. దేవుని ప్రజలారా వినండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో పెట్టినా, ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బాగా చదువుకొని మంచి ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నారా, మర్చిపోకండి, మీ తల్లిదండ్రులకి వినయం కలిగి ఉండండి. మీ దైవ సేవకునికి ఎప్పుడు వినయం కలిగి ఉండండి. మీ తోటి వారి పట్ల, మీ యొక్క కొలీగ్స్ పట్ల, మీ యొక్క ఉద్యోగం చేసేవారి పట్ల వినయంతో ఉండండి. ఒకవేళ దానివల్ల నేను తక్కువ అంచనా వేసినప్పుడల్లా, కానీ ఒకరోజు అదే నీకు ఘనత తీసుకొస్తాను. ఒకరోజు నేను ఉన్నతమైన స్థితిలో ఆ వినయమే తీసుకొచ్చి పెడతాను. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, మన జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగే మనసు ఉండాలి. గర్వం పనికిరాదండి, అతిశయం పనికిరాదండి. ఒకవేళ మంచి బిల్డింగ్ దేవుడు ఇచ్చాడా, దేవునికి స్తోత్రం, వినయంగా ఉండండి. మంచి ఉద్యోగం ఇచ్చాడా, మంచి చదువు ఇచ్చాడా, మంచి పిల్లలు ఇచ్చాడా, మంచి వ్యాపారం ఇచ్చాడా, అతిశయపడకండి, తగ్గించుకోండి. ఇది ప్రభు వల్లే జరిగిందని మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు మీకు దేవుడు ఘనత ఇస్తాడు. కాబట్టి ప్రతి దినము ఇలాగ ప్రార్థించండి, ప్రభువా నాకు వినయ మనసు దయచు. పెద్దలతో గౌరవంగా మాట్లాడండి, పెద్దల దగ్గర గౌరవం ఇవ్వండి. కాబట్టి అట్టి కృప దేవుడు ఇచ్చినా ప్రార్థించేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన వాగ్దానం విన్న బిడ్డల మీద అద్భుతం జరిగించండి. ఆయా హాస్పిటల్ ఉన్న ప్రతి పేషెంట్ని యేసు నామములో ముట్టి బాగుంచండి. మా దేశాన్ని ఏలుబడి చేస్తున్న, మా రాష్ట్రాన్ని ఏలుబడి చేస్తున్న నాయకులకి మీరు జ్ఞానం ఇచ్చి మంచిగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎదుగు నిరుపేదలైనా, అనాథలు ఎక్కడైతే ఉన్నారో, తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళు ఉన్నారో, వారికి సహాయం చేయడం ప్రభా. రోడ్ యాక్సిడెంట్లైనా, ట్రైన్ యాక్సిడెంట్లు జరగకుండా వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలన ప్రభా, బాధల్లో ఉన్న వారికి నెమ్మదిని దయచండి, రక్షణ లేని వారికి రక్షణ దయచండి, పాప భూమిలో ఉన్న వారిని విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.